Hi everyone. So today we are going to discuss the narration part 2, second video. So in this video we are going to discuss 10 questions. So already I have uploaded 10 questions. So today we are going to start with the 11th question. So 11th question is, the policeman said it is clear that this is the work of a professional robber. So ఇక్కడ మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ద పోలీస్ మ్యాన్ సెడ్ అంటే ఆల్రెడీ యాక్షన్ ఫినిష్ అంటే సింపుల్ పాస్ట్. ఇట్ ఈస్ క్లియర్ దట్ దిస్ ఈస్ ద వర్క్ ఆఫ్ ఎ ప్రొఫెషనల్ రాబర్. సో దీని యొక్క సెంటెన్స్ ఏమొస్తుందో మనం డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు ఆప్షన్స్ చూద్దాం. ద పోలీస్ మ్యాన్ సెడ్ దట్ ఇట్ హ్యాడ్ బీన్ క్లియర్లీ ద వర్క్ ఆఫ్ ఎ ప్రొఫెషనల్ రాబర్. రైట్, ఇక్కడ మనకి ఇట్ హ్యాడ్ బీన్ అని ఇచ్చాడు. రైట్, నెక్స్ట్ వన్, ద పోలీస్ మ్యాన్ సెడ్ ఇట్ వాస్ క్లియర్ దట్ ఈజ్ ద వర్క్ ఆఫ్ ఏ ప్రొఫెషనల్ రాబర్. ఇక్కడ ఏం చేశాడు, ఇక్కడ వాజ్ ఇచ్చాడు, మళ్ళీ ఎట్ ద సేమ్ టైం ఈజ్ ఇచ్చాడు. రైట్, థర్డ్ వన్, ద పోలీస్ మ్యాన్ సెడ్ దట్ ఇట్ వాస్ క్లియర్ దట్ దాట్ వాజ్ ద వర్క్ ఆఫ్ ఏ ప్రొఫెషనల్ రాబర్. ఎస్, ద పోలీస్ మ్యాన్ సెడ్ అంటే సెడ్ మనకి ఇట్స్ ఓకే. దాట్ సెడ్ తర్వాత సెడ్ దట్ వస్తుంది కాబట్టి ఇట్ ఈజ్ క్లియర్. ఈజ్ అనేది ఏమవుతుంది మనకి వాజ్గా మారుతుంది. రైట్, సో వాజ్ అనేది ఉంది ఎగ్జాక్ట్లీ. క్లియర్ దట్, ఇట్ వాజ్ క్లియర్ దట్ దాట్ వాజ్, మళ్ళీ ఇక్కడ ఈజ్ దిస్ ఏమవుతుంది, దిస్ అనేది దట్గా మారుతుంది. ఎస్, దట్గా కన్ఫర్మ్ అయింది. ఎస్, ఈజ్ అనేది ఏమైంది, మళ్ళీ వాజ్గా మారింది. రైట్, సో ద వర్క్ ఆఫ్ ఎ ప్రొఫెషనల్ రాబర్, ద వర్క్ ఆఫ్ ఎ ప్రొఫెషనల్ రాబర్. సో థర్డ్ వన్ ఈజ్ ద సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో లెట్ us see the B option also. The policeman said that it must be clear. ఇది రాంగ్, ఎందుకంటే యాజ్ పర్ ద స్ట్రక్చర్ సింపుల్ పాస్ట్ ఉంది, మళ్ళీ సింపుల్ ప్రెజెంట్ అనేది ఏమవుతుంది, సింపుల్ పాస్ట్లోకి మారుతుంది. సో సిలో మనకి సింపుల్ పాస్ట్లోకి స్ట్రక్చర్ మారింది కాబట్టి సి అనేది కరెక్ట్ ఆన్సర్. రైట్, సో వి షల్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. రాజ్ సెడ్ టు హిస్ ఫ్రెండ్. ఏం చేశాడు ఇక్కడ, రాజ్ ఏం చేశాడు, సెడ్ టు హిస్ ఫ్రెండ్. ఏం చెప్పాడు, ప్లీజ్ హెల్ప్ మీ ఇన్ దిస్ టాస్క్. ప్లీజ్ ఏంటి అంటే పొలైట్. సో మనకి పొలైట్ వచ్చినప్పుడు, పొలైట్నెస్ వచ్చినప్పుడు ఏం చేయాలి చూద్దాం. రాజ్ ఆర్డర్డ్ అనేది రాంగ్, ఎందుకంటే ఇట్ ఈస్ ఎక్స్ప్రెసింగ్ ద పొలైట్నెస్ ఇన్ దిస్ సెంటెన్స్. రాజ్ థ్రెటెండ్, ఇది కూడా రాంగ్. రైట్, థ్రెటెండ్ అంటే భయపెట్టడం. రాజ్ సెడ్ టు హిజ్, సెడ్ అనేది కూడా రాంగ్, ఎందుకంటే మనకి ప్లీజ్ వచ్చినప్పుడు ఏం చేయాలి, రిక్వెస్టెడ్ వస్తుంది. రాజ్ రిక్వెస్టెడ్ హిస్ ఫ్రెండ్. ఎస్, రాజ్ రిక్వెస్టెడ్ హిస్ ఫ్రెండ్, ఇక్కడ కరెక్ట్. టు హెల్ప్ హిమ్ ఇన్ దట్ టాస్క్. ఎగ్జాక్ట్లీ, టు హెల్ప్ హిమ్ ఇన్ దట్ టాస్క్. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్, డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్, సో నెక్స్ట్ క్వశ్చన్. నెల్సన్ సెడ్ ఐ వాజ్ ప్లేయింగ్ క్రికెట్. సో నెల్సన్ ఏమని చెప్పాడు, ఐ వాజ్ ప్లేయింగ్ క్రికెట్. సో ఇది ఆల్రెడీ పాస్ట్లో ఉంది కాబట్టి సో ఇది చూద్దాం. ఐ వాజ్ ప్లేయింగ్, ఇక్కడ మనకి ఇది పాస్ట్ కంటిన్యూస్లో ఉంది. ఐ అనేది సబ్జెక్ట్, వాజ్ హెల్పింగ్ వర్బ్ అండ్ V4 ఆబ్జెక్ట్. ఇది పాస్ట్ కంటిన్యూస్లో ఉంది. సో పాస్ట్ కంటిన్యూస్లో ఉన్నప్పుడు ఏం చేయాలి, ఇది పాస్ట్ పర్ఫెక్ట్లోకి మార్చాలి, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లోకి మార్చాలి. సో నెల్సన్ సెడ్ దట్ హీ వాజ్ ప్లేయింగ్ క్రికెట్. ఇది రాంగ్, ఎందుకంటే ఆల్రెడీ పాస్ట్లో ఉంది కాబట్టి మళ్ళీ పాస్ట్లోనే ఇచ్చాడు, పాస్ట్ కంటిన్యూస్లోనే ఇచ్చాడు, ఇది రాంగ్ అవుతుంది. సో నెల్సన్ సెడ్ దట్ హీ హ్యాడ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్. ఎస్, ఐ అనేది ఏమవుతుంది ఇక్కడ, హీగా మారుతుంది. ఎస్, కరెక్ట్ ఇది. అండ్ వాజ్ ప్లేయింగ్ అనేది ఏమవుతుంది, హ్యాడ్ బీన్ ప్లేయింగ్ అవుతుంది, అంటే పాస్ట్ కంటిన్యూస్లో ఉన్నది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లోకి మారుతుంది. సో దెన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. రైట్, సి కూడా చూద్దాం. నెల్సన్ సెడ్ ఐ వాజ్ ప్లేయింగ్, మళ్ళీ ఇది రాంగ్, ఎందుకంటే ఆల్రెడీ ఐ అనేది ఐగా రాదు, ఎందుకంటే నెల్సన్ చెప్తున్నాడు కాబట్టి హీ అనాలి, అంటే ఇది దెన్ ప్రొనౌన్ అనేది మార్చాల్సి ఉంటుంది. సో నెల్సన్ సెడ్ దట్ ఐ వాజ్ ప్లేయింగ్, మళ్ళీ ఇది సేమ్ ఇచ్చాడు. సో దెన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్, we shall go to the next question. Kamal said I have done my work. Kamal said I have done my work, అంటే కమాల్ ఏమని చెప్పాడు అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్లో చెప్పాడు. రైట్, ఐ హ్యావ్ ఇది సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్ అండ్ V3 ప్రెజెంట్ పర్ఫెక్ట్లో ఉంది కాబట్టి ఇది ఎందులోకి మార్చాలి చూద్దాం. కమాల్ సెడ్, ఎస్ కమాల్ సెడ్ ఐ హ్యావ్ డన్ మై వర్క్, మళ్ళీ ఇది రాంగ్ అవుతుంది, ఎందుకంటే
సో ఇది పాస్ట్లో ఉంది, ఈ సెంటెన్స్ అనేది ప్రజెంట్లో ఉంది, ఇది మ్యాచ్ కాదు. కమాల్ సెడ్ దట్ హీ హ్యాస్ డన్ హిజ్ వర్క్. హీ హ్యాస్ డన్ హిజ్ వర్క్. హ్యాస్ ఇచ్చాడు, మళ్ళీ ఇక్కడ పాస్ట్, ఇది ప్రజెంట్, ఇది రాంగ్ అవుతుంది. కమాల్ సెడ్ దట్ ఐ హ్యావ్ డన్, మళ్ళీ ఇది ప్రజెంట్లో ఉంది, సో ఇది 2 సెంటెన్స్. ఫోర్త్ వన్ చూద్దాం, డి. కమాల్ సెడ్ దట్ హీ హ్యాడ్ డన్. ఎస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ అనేది ప్రజెంట్, ఐ అనేది హీగా మారింది ఇక్కడ, సో హ్యావ్ అనేది ఏమైంది, హ్యాడ్గా మారింది. డన్ V3. ఎస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్లోకి మార్చాము. అంటే యాజ్ పర్ ద స్ట్రక్చర్ ఏం చేయాలి, ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉన్న డైరెక్ట్ స్పీచ్ ఏదైతే ఉందో ఇండైరెక్ట్లోకి మార్చినప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్లోకి మార్చాల్సి ఉంటుంది. సో దెన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫ్రెంచ్ సైంటిస్ట్ సెడ్ ఐ వాంట్ టు స్టడీ హౌ బీస్ అండ్ వాస్ప్ ఫైండ్ దేర్ వే హోమ్. సో ఇక్కడ ఫ్రెంచ్ సైంటిస్ట్ సెడ్ మీన్స్ ఆల్రెడీ చెప్పాడు, ఆల్రెడీ పాస్ట్లో జరిగింది, గతంలో ఏమని చెప్పాడు, ఐ వాంట్ టు స్టడీ హౌ బీస్ అండ్ వాస్ప్ ఫైండ్ దేర్ వే హోమ్. సో అవి ఎలా వాళ్ళ యొక్క ఇంటిని కనిపెడతాయో నేను రీసెర్చ్ చేయాలనుకుంటాను, చదవాలనుకుంటున్నాను అని చెప్పాడు. ద ఫ్రెంచ్ సైంటిస్ట్ సెడ్ దట్ హీ వాంట్స్ అంటే మళ్ళీ ఇది ప్రజెంట్ అయింది, ఎందుకంటే ఆల్రెడీ ఇది పాస్ట్లో ఉంది కాబట్టి దీన్ని కూడా పాస్ట్లోనే ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. సో చూద్దాం. అండ్ ద ఫ్రెంచ్ సైంటిస్ట్ సెడ్ దట్ ఐ వాంట్, మళ్ళీ ఇక్కడ ఇది కూడా రాంగ్. థర్డ్ వన్, సి. ద ఫ్రెంచ్ సైంటిస్ట్ సెడ్ దట్ ఐ వాంటెడ్ టు స్టడీ, మళ్ళీ ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఇక్కడ ఐ ఇచ్చాడు. ఐ అంటే అది రాంగ్ అవుతుంది, ఎందుకు అంటే ఇక్కడ ఫ్రెంచ్ సైంటిస్ట్ అతని గురించే చెప్తున్నాడు కాబట్టి ఇదేం కావాలి, యాక్చువల్గా హీ కావాలి, మళ్ళీ ఇక్కడ ఐ ఇచ్చాడు కాబట్టి అది రాంగ్ అవుతుంది. డి చూద్దాం. ద ఫ్రెంచ్ సైంటిస్ట్ సెడ్ దట్ హీ వాంటెడ్. ఎస్, హీ అనేది కరెక్ట్. హీ వాంటెడ్ టు స్టడీ హౌ బీస్ అండ్ వాస్ప్ ఫౌండ్ దేర్ వే హోమ్. ఎస్, ఫైండ్ అనేది ఏమవుతుంది, ఇక్కడ ఫౌండ్ అవుతుంది. రైట్, సింపుల్ ప్రెజెంట్లో ఉన్నది సింపుల్ పాస్ట్లోకి మార్చాల్సి ఉంటుంది. సో యాజ్ పర్ ద స్ట్రక్చర్ డి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. రైట్, సింపుల్ ప్రెజెంట్లో ఉన్నది సింపుల్ పాస్ట్లోకి మార్చాలి. నెక్స్ట్ క్వశ్చన్, ది కౌంటర్ క్లర్క్ ఆస్క్ ద విజిటర్ వాట్ ఈజ్ యువర్ నేమ్. కౌంటర్ క్లర్క్ ఏమడిగాడు, ద విజిటర్. ఆస్క్డ్ అని అంటే ఆల్రెడీ ఇట్స్ పాస్ట్ యాక్షన్. వాట్ ఈజ్ యువర్ నేమ్, ఇక్కడ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఉంది, చూద్దాం. ద కౌంటర్ క్లర్క్ ఆస్క్ అంటే ఇది మళ్ళీ రాంగ్ అవుతుంది, ఎందుకంటే ఆల్రెడీ పాస్ట్లో ఉంది కాబట్టి దీన్ని ప్రజెంట్లో తీసుకోలేము. నెక్స్ట్ వన్, ద కౌంటర్ క్లర్క్ ఆస్క్ ద విజిటర్ హిజ్ నేమ్. ఎస్, ఇది ద కౌంటర్ క్లర్క్ ఆస్క్డ్ అంటే ఇది క్వశ్చనే, రైట్. నెక్స్ట్ ద విజిటర్ హిజ్ నేమ్, అతని పేరుని అడిగాడు. ఎస్, ఇది మనం కరెక్ట్ ఆప్షన్ తీసుకోవచ్చు, బట్ స్టిల్ ఇంకా మిగతా రెండు కూడా చూద్దాం. ద కౌంటర్ క్లర్క్ ఈజ్ ఆస్కింగ్ అంటే మళ్ళీ ఇది రాంగ్ అవుతుంది. డి, ద కౌంటర్ క్లర్క్ హ్యాజ్ అంటే ఇది కూడా రాంగ్ అవుతుంది, ఎందుకంటే ఇది ఆల్రెడీ పాస్ట్లో ఉంది కాబట్టి ఇది ప్రజెంట్ అవుతుంది. సో ఇక్కడ ఏది కరెక్ట్ అంటే బి ఈజ్ ద కరెక్ట్ వన్. ద కౌంటర్ క్లర్క్ ఆస్క్ ద విజిటర్ హిజ్ నేమ్ అనేది కరెక్ట్ ఆన్సర్. అంటే డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్గా మార్చడం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అలాస్, I have broken my brother's watch, said he. సో అలాస్ అంటే ఏంటి, ఇక్కడ ఇంటర్జెక్షన్. సో ఇంటర్జెక్షన్ అంటే ఎక్స్క్లమేటరీ మార్క్తో ఉంది కాబట్టి సో సర్ప్రైజింగ్ అన్నట్టు, షాకింగ్. అలాస్, ఐ హ్యావ్ బ్రోకెన్ మై బ్రదర్స్ వాచ్. ఇక్కడ అతను ఏం చేశాడు, ఐ హ్యావ్ బ్రోకెన్ మై బ్రదర్స్ వాచ్, అతని యొక్క అన్నయ్య యొక్క వాచ్ని బ్రేక్ చేశాడు అంటే పగలగొట్టాడు. సెడ్ హీ, ఎవరు చెప్పారు, అతను చెప్పాడు. సో హీ ఎక్స్క్లైమ్డ్ విత్ సారో, అంటే బాధపడుతూ చెప్పాడు. ఏమని చెప్పాడు, దట్ హీ హ్యాడ్ బ్రోకెన్. ఎస్, ఐ హ్యావ్ అనేది ఏంటిది, ప్రజెంట్ పర్ఫెక్ట్. ఐ హ్యావ్ ప్లస్ బ్రోకెన్ V3. సో హెల్పింగ్ వర్బ్. సో ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉన్నది కాబట్టి ఇది దేనిలోకి మారుతుంది, పాస్ట్ పర్ఫెక్ట్లోకి మారుతుంది. హీ హ్యాడ్ బ్రోకెన్ హిజ్ బ్రదర్స్ వాచ్, ఇది కరెక్ట్ అవుతుంది. బట్ స్టిల్ మనం మిగతా కూడా చూద్దాం. హీ ఎక్స్క్లైమ్డ్ విత్ సారో దట్ హీ హ్యాస్ బ్రోకెన్, ఇది రాంగ్. హ్యాస్ ఇచ్చాడు కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. రైట్, ఆల్రెడీ ఇది సెడ్ అంటే ఇది పాస్ట్లో ఉన్నప్పుడు ఇది కూడా పాస్ట్ పర్ఫెక్ట్లోనే మార్చాలి, అంతేగాని ప్రజెంట్ పర్ఫెక్ట్లోకి మార్చరాదు. సి, హీ ఎక్స్క్లైమ్డ్ విత్ సారో ఐ హ్యావ్, ఇది కూడా రాంగ్. రైట్. డి, హీ ఎక్స్క్లైమ్డ్ విత్ సారో దట్ హీ మే హ్యావ్, ఇది కూడా రాంగ్.
సో ప్రజెంట్ పర్ఫెక్ట్ నుంచి పాస్ట్ పర్ఫెక్ట్లోకి ఇది మారింది కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ వి షల్ సీ నౌ. సో నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ Kruti asked Gopal, have you heard the news about the inauguration of the new bridge? Kruti ఏమని అడుగుతుంది గోపాల్ని అంటే హ్యావ్ యూ హర్డ్ అంటే ఇక్కడ ఇంట్రాగేటివ్ సెంటెన్స్. హ్యావ్ యూ హర్డ్ నీవు విన్నావా, అబౌట్ వాట్ ద న్యూస్ అబౌట్ ఇనాగ్రేషన్ ఆఫ్ ద న్యూ బ్రిడ్జ్, న్యూ బ్రిడ్జ్ యొక్క ఇనాగ్రేషన్ గురించి నీవు ఆ వార్త గురించి నీవు విన్నావా అని అడుగుతున్నాడు. అంటే ఇంట్రాగేటివ్ సెంటెన్స్. కృతి ఆస్క్డ్, ఆస్క్డ్ అంటే ఆల్రెడీ పాస్ట్ వన్. చూడండి, కృతి ఆస్క్డ్ గోపాల్ ఇఫ్ దే హ్యావ్ heard the news about inauguration. సో మనకి ఇంట్రాగేటివ్ సెంటెన్స్ వచ్చినప్పుడు మనకేం చేయాలి, ఇఫ్ ఆర్ వెదర్ని వాడాల్సి ఉంటుంది. ఏంటి వాడాలి, ఇఫ్ ఆర్ వెదర్ని వాడాల్సి ఉంటుంది. ఏది తీసుకున్నా కానీ కరెక్టే అవుతుంది. సో ఇక్కడ మనకి ఇఫ్ తీసుకున్నాం కాబట్టి ఇట్స్ ఓకే. బట్ మిగతా స్ట్రక్చర్లో ఉందో లేదో చూద్దాం. ఇఫ్ దే హ్యావ్ హర్డ్, ఎందుకు ఆల్రెడీ ఇక్కడ మనకి ఆస్క్డ్ అన్నాడు అంటే పాస్ట్ అన్నప్పుడు ఇది కూడా మన ఇందులో ఉండాలి, పాస్ట్లోనే ఉండాలి. హ్యావ్ అనేది ఏమవుతుంది, ప్రజెంట్ని రిఫ్లెక్ట్ చేస్తుంది కాబట్టి దిస్ ఈజ్ రాంగ్. నెక్స్ట్ వన్, కృతి ఆస్క్డ్ గోపాల్ ఇఫ్ యూ హ్యావ్ హియర్, ఇది కూడా రాంగ్. హ్యావ్ అనేది మళ్ళీ ప్రజెంట్ని రిఫ్లెక్ట్ చేస్తుంది, సో రాంగ్. సి, కృతి ఆస్క్డ్ గోపాల్ ఇఫ్ హీ హ్యాడ్ హర్డ్, ఎస్ ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉన్నది కాబట్టి హ్యావ్ అనేది ఏమవుతుంది, హెల్పింగ్ వర్బ్. తర్వాత హర్డ్ అనేది ఏమవుతుంది, V3. సో ప్రజెంట్ పర్ఫెక్ట్ నుంచి ఎక్కడికి వెళ్ళాలి, మనం పాస్ట్ పర్ఫెక్ట్లోకి వెళ్ళాలి. సో ఇది కరెక్ట్. హ్యావ్ యూ అంటే ఎవరు, ఇక్కడ హీ అవుతుంది. కృతి ఆస్క్డ్ గోపాల్, రైట్. ఇఫ్ హీ హ్యాడ్ హర్డ్ ద న్యూస్ అబౌట్ ద ఇనాగ్రేషన్ ఆఫ్ ద న్యూ బ్రిడ్జ్, ఇది కరెక్ట్ అవుతుంది, రైట్. సో నెక్స్ట్ ఇది కూడా ఒకసారి చెక్ చేద్దాం. కృతి ఆస్క్డ్ గోపాల్ టు యూ హ్యావ్ అనేది మళ్ళీ రాంగ్ అవుతుంది. ఓన్లీ సి అనేది కరెక్ట్ ఆప్షన్, రైట్. ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉన్న సెంటెన్స్ని దేనిలోకి మార్చాలి అంటే పాస్ట్ పర్ఫెక్ట్లోకి మార్చాల్సి ఉంటుంది రిపోర్టెడ్ స్పీచ్లో, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఐ లివ్ ఇన్ ముంబై షీ సెడ్. సో షీ సెడ్ అంటే మళ్ళీ పాస్ట్. సో ఐ లివ్ ఇన్ ముంబై అనేది ఏమవుతుంది, ప్రజెంట్, సింపుల్ ప్రజెంట్. దీన్ని ఏం చేయాలి అంటే మళ్ళీ సింపుల్ పాస్ట్లోకి మార్చాల్సి ఉంటుంది. షీ సేస్ అనేది రాంగ్, ఎందుకంటే ఆల్రెడీ సెడ్ ఉంది కాబట్టి. షీ సెడ్ దట్, ఎస్ షీ హ్యాడ్ బీన్ లివింగ్ ఇన్ ముంబై, ఇది రాంగ్. హ్యాడ్ బీన్ రాదు, ఎందుకంటే సింపుల్ ప్రెజెంట్లో ఉన్న దేంట్లోకి మార్చాలి అంటే సింపుల్ పాస్ట్లోకి మాత్రమే మార్చాలి. సి చూద్దాం. షీ సెడ్ దట్ షీ హ్యాజ్ అనేది కూడా మళ్ళీ రాంగ్. ఫోర్త్ వన్, డి. షీ సెడ్ దట్ షీ లివ్డ్ ఇన్ ముంబై, ఎస్ షీ లివ్డ్ అంటే V2 సింపుల్ పాస్ట్, సబ్జెక్ట్ ప్లస్ V2 సింపుల్ పాస్ట్ కాబట్టి డి అనేది కరెక్ట్ అవుతుంది. షీ సెడ్ దట్ షీ లివ్డ్ ఇన్ ముంబై, రైట్.